హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ మరమరాల మిక్చర్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ గీ వేసుకోవాలి అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. గీ అండ్ ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా ఆయిల్ అండ్ గీలో ఫ్రై చేసుకోవడం వల్ల. మీకు గనక గీ నచ్చపోతే స్కిప్ చేయొచ్చు, ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా మరమరాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అదొక రకమైన టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది నార్మల్గా ఫ్రై చేసుకునే దానికన్నా. ఇప్పుడైతే ఇవి క్రిస్పీగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు చూసారా అండి 5 మినిట్స్కి మనకైతే మరమరాలు క్రిస్పీగా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ మరమరాలు అయితే పక్కన ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అదే బాండీలో ఇంకా 1 స్పూన్ అన్న 2 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేసుకుంటామండి. పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా మనకి కొన్ని డేస్ తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి, అందుకని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పల్లీలు వేసుకొని ఇలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అలా పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక 3 ఎండుమిర్చి అయితే కట్ వేసుకున్నాను. ఎండుమిర్చి అలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల లోపల వరకు ఏగుతుంది, మనకు అక్కడక్కడ నంచుకోవడానికి బాగుంటుందండి ఎండుమిర్చి అనేది. ఇప్పుడు దాంట్లో ఒక గుప్పుడైతే జీడిపప్పు వేసుకున్నానండి. ఆప్షనల్ అండి జీడిపప్పు అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది, ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేపుకుంటూ ఉన్నాను. ఇవి అయితే కొంచెం అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడన్నా లేకపోతే మీ టేస్ట్కి తగ్గట్టన్నా కిస్మిస్ వేసుకోండి. ఇలా మరమరాల మిక్చర్లో అక్కడక్కడ కిస్మిస్ తగులుతుంటే కూడా బాగుంటుంది. మనకి మిక్చర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, హల్దీరామ్స్ అలాంటి వాటిల్లో అక్కడక్కడ చూసారండి కొన్నిట్లో కిస్మిస్ వేస్తారు. కొంచెం అలా వేస్తే కొన్ని వాటికి బాగుంటుంది కాబట్టి మీకు నచ్చినట్టయితే వేసుకోండి, అది కూడా ఆప్షనలే. అలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. కిస్మిస్ కూడా కొంచెం అలా వేగాలండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 6-7 వెల్లుల్లి అయితే వేసుకున్నాను ఒక కప్పుకి. వెల్లుల్లి కూడా మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయకుండా జస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకే ఫ్రై చేసుకోండి. అలా వెల్లుల్లి కూడా కొంచెం అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక గుప్పడైతే కరేపాకు అనేది వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తడైతే అసలు ఉండకూడదు కరేపాకులో. సో కరేపాకు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. కరేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అవ్వాలండి, అప్పుడు మనకు తినేటప్పుడు కూడా బాగుంటుంది కరేపాకు అనేది, ఎక్కడ చేదు లేకుండా. సో ఇప్పుడు కరేపాకు కూడా కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాలు ఉన్నాయి కదండి, ఆ మరమరాలు అనేది వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 సెకండ్స్ అయితే టోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మరమరాలకి పల్లీల ఫ్లేవర్ అండ్ కరేపాకు ఫ్లేవర్ మంచిగా పడుతుంది. ఇప్పుడు అలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొన్ని పౌడర్స్ వేసుకోవాలండి. అవి ఏంటంటే 1/2 స్పూన్ ఏమైనా ఇక్కడ డ్రై మ్యాంగో పౌడర్ వేసుకున్నానండి. డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే లాస్ట్లో నిమ్మరసం పిండుకోండి లైట్గా. దాంట్లోనే 1/2 స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నాను. 1.5 స్పూన్ కారం కూడా వేసేసుకొని లాస్ట్లో 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం వేసిన పదార్థాలన్నీ ఒకసారి అయితే ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ మరమరా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కూల్ అయిన తర్వాత అయితే సర్వ్ చేసుకోండి. క్రంచీగా మధ్య మధ్యలో పల్లీలు తగులుతా చాలా బాగుంటుంది. ఈ మరమరాల మిక్చర్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై.